మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ అన్నాజీగూడలో బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు తమిళనాడు రాష్ట్ర ఇన్ఛార్జి ననవత్తు బిగ్గునాథు నాయక్ కార్యాలయంలో పోచారం మున్సిపల్ బీజేపీ పార్టీ అధ్యక్షులు సురేష్ నాయక్, అదేవిధంగా మున్సిపల్ ఉపాధ్యక్షులు ధరావత్తు తొరియా నాయక్, ఇక నానవత్తు కిషన్ నాయక్తో కలిసి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై పార్లమెంట్లో ఆమోదం పొందినందుకు ప్రెస్ మీట్ను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నానవత్తు బిగ్గునాథు నాయక్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందినందుకు ముందుగా దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. కేంద్రంలో మోదీ సారథ్యంలోని పార్లమెంటు మైనార్టీ మంత్రి హుజీజీ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇక దానికి భారతీయ జనతా పార్టీతో పాటు మిత్రపక్షాలైన పార్టీల మద్దతుతో 288 ఓట్ల మెజార్టీతో వక్ఫ్ బిల్లు సవరణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం జరగడం హర్షణీయమని అన్నారు. మిగతా ప్రతిపక్ష పార్టీలైన 22 పార్టీలు బిల్లును వ్యతిరేకించి సనాతన ధర్మమే విజయం సాధించిందని, ఇక సాధించినట్లయిందని ఆయన అన్నారు. నిన్న పార్లమెంట్లో భారత ప్రధానమంత్రి గారి నాయకత్వంలో వక్ఫ్ బోర్డు ప్రవేశపెట్టడం జరిగింది. దానిని మైనార్టీ శాఖ మంత్రివర్యులు రిజిజు ప్రవేశపెట్టడం జరిగింది. దానికి భారతీయ జనతా పార్టీతో సహా మిత్రపక్షాలైన పార్టీలు కూడా మద్దతు తెలిపితే మొత్తం 288 ఓట్ల మెజార్టీతో ఆ బిల్లు పాస్ అవ్వడం జరిగింది. వ్యతిరేకంగా 22 పార్టీలు వ్యతిరేకించినప్పటికి కూడా సనాతన ధర్మమే నెగ్గినట్టు అనిపించింది మాకు. దానికి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే ఈ వక్ఫ్ బోర్డు బిల్ అనేది నెహ్రూ కాలం నుంచి వాళ్ళు తీసుకొచ్చింది. ఇది కేవలం ఈ సనాతన ధర్మాన్ని ధ్వంసం చేయాలనే ఆలోచనతోనే తెచ్చింది తప్ప ముస్లింలకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఎవ్వరికి కూడా న్యాయం చేసే విధంగా అది లేదు. ఎందుకంటే దాంట్లో ఒక మెన్షన్ ఏం చేశారంటే సెక్షన్ 40 ప్రకారము వక్ఫ్ బోర్డు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎక్కడైనా సరే దేవాలయ భూమి కానీ ఏ మతానికి చెందిన వారి భూమి కూడా ఇది మాది అంటే ఆ సెక్షన్ ప్రకారం వాళ్ళకి అయిపోతుంది. అంటే ఎంత క్రూరత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాటి నుంచి నేటి వరకు 2013 వరకు కూడా హిందువులకు వ్యతిరేకంగానే వీళ్ళు చేయడం జరిగింది. ప్రపంచంలో మొత్తం 57 ముస్లిం దేశాలు ఉన్నప్పటికీ కూడా ఏ దేశంలో కూడా ఈ వక్ఫ్ బోర్డు లేదు. మన దేశంలోనే ఇది కావాలనేసి ఆ రోజు నెహ్రూ నుంచి, ఇందిరాగాంధీ నుంచి, రాజీవ్ గాంధీ నుంచి నేటి రాహుల్ గాంధీ వరకు కూడా మొత్తం ఈ దేశాన్ని ధ్వంసం చేయాలి, వక్ఫ్ బోర్డు తీసుకొచ్చి మొత్తం కబ్జాలు చేయించేసి మొత్తం ఇక్కడ ఉన్న సనాతన ధర్మాన్ని పాటించే వారికి స్థానం లేకుండా చేయాలనేదే వాళ్ళ ఏకైక లక్ష్యము. ఆ రోజుల్లో మొఘలులు 800 సంవత్సరాలు పాలించి కూడా దేవాలయాలు, సనాతన ధర్మానికి సంబంధించిన ఆనవాళ్ళు అన్ని ధ్వంసం చేసిరు. మన తెలంగాణలో రజకారులు కూడా అదే పని చేసిరు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇంతకుముందు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ఇంతకుముందున్న టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏ ఒక్క హిందూకు కూడా సపోర్ట్ చేయడం లేదు. ఎందుకంటే నిన్న మన కవిత కూడా మాట్లాడుతూ మేము వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకం, మేము ముస్లింలకు సపోర్ట్ చేస్తున్నాం అని. ముస్లింలకు సపోర్ట్ చేయొద్దని ఎవ్వరు అన్నారు. కానీ నీకు ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించి దానికి ఎంత ప్రాపర్టీ ఉంది తెలుసా? పాకిస్తాన్ విస్తీర్ణం వచ్చేసి మొత్తం 9,42,000 చదరపు కిలోమీటర్లు అయితే వక్ఫ్ బోర్డు విస్తీర్ణం వచ్చేసి మొత్తము 8,92,000 చదరపు కిలోమీటర్లు అయితే మన వక్ఫ్ బోర్డుకు సంబంధించి 9,42,000 చదరపు కిలోమీటర్లు ఉంది. అంటే ఎంత ఉన్నది చూడండి వాళ్ళకు. అయితే దాని ద్వారా కూడా కేవలం మన భారత ముస్లింలు డెవలప్ అవుతురా కాదు, మా భారత ముస్లింలకు ఏదైనా లబ్ధి పొందుతురా కాదు. ప్రపంచ సమితి అనేసి ఒకటి వాళ్ళు పేరు పెట్టుకొని అందులో ఒక జిహాదీలను ఏ విధంగా తయారు చేయాలి, ఉగ్రవాదులను ఏ విధంగా తయారు చేయాలి, దేశద్రోహులను ఏ విధంగా తయారు చేయాలనేది
ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములను చాలా వీటికి వాళ్ళు అమ్ముకొని వాళ్ళు కబ్జాలు చేసి ఆ డబ్బులన్నీ దానికి వాడుతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ముందు చూపుతో కనీసం ఇక్కడ ఉన్న ల్యాండ్ ఎవ్వరికి ఏ దేశానికి పోకుండా ఏ ఉగ్రవాదులకు పోకుండా భారతదేశంలో ఉన్న ముస్లింలకు చెందాలి, భారతదేశంలో ఉన్న పేదవాళ్ళకు చెందాలనే ఆలోచనతోటే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అందుకే ఈ నిర్ణయానికి నిన్న మధ్యప్రదేశ్లో కావచ్చు, మిగతా మహారాష్ట్రలో కావచ్చు, ముస్లిము సోదరులు సోదరిమణులు ఈ బిల్లు మార్చడానికి వీళ్ళు ఉండేది. ఇప్పుడు అట్లా మార్స్తే దాని సవరణ వేరే ఉంటుంది. కానీ సేమ్ అనేది ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు స్టార్ట్ చేసినప్పుడు దాన్ని నెహ్రూ మార్చడానికి వెళ్ళారు. నెహ్రూ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసిరు, ఈ వక్ఫ్ బోర్డు మొత్తం తీసుకొచ్చి ల్యాండ్స్ అన్ని నేడున్నాయి, ఖాళీగా ఉన్నాయి, అవి భూములు, దేవాలయాలు. ఇవాళ తమిళనాడు ఒక గ్రామం మొత్తం వక్ఫ్ బోర్డు కింద రాసుకోరు.